హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈ మధ్యన చాలా రోజులు అయిపోయింది కదండి వీడియోస్ పెట్టి. ఎందుకంటే మా మాయగారి అబ్బాయి మ్యారేజ్ అయ్యింది. ఆ తర్వాత పండగ పనులు, పండగ అయిపోయిన వెంటనే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం రావడం, ఆ తర్వాత చిన్న పని నుండి హైదరాబాద్ కూడా ఈ మధ్యన వెళ్ళి వచ్చానండి. అందుకే ఏ వీడియోస్ కూడా పెట్టడానికి అవ్వలేదు. ఈ వీడియో కూడా నేను నా ఫోన్లో వీడియోస్ అన్నీ చూస్తుండగా మా మాయగారి మనవడికి క్రిస్మస్ ముందు ఫోటోషూట్ తీశారండి. ఆ ఫోటోషూట్ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి, అప్లోడ్ చేయలేదు. అందుకే ఇప్పుడు అది అప్లోడ్ చేస్తున్నాను. ఎవరేమీ అనుకోవద్దు. వాడికి ఫోటోషూట్ తీయడానికని ఇవన్నీ కూడా మీషోలోనే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని మొత్తం అన్నీ కూడా తీసుకొచ్చాము. మీషోలో తీసుకొచ్చినా సరే చాలామంది మీషోలో ఐటెం ఏం బాగోదనేసి అంటుంటారు, కానీ ప్రతి ఐటెం కూడా చాలా బాగా వచ్చాయి. ఇదిగోండి, సేమ్ ట్రీలానే ఉన్నాయి మొత్తం అన్నీ కూడా. వాటికి ఏమేమి కావాలో ఐటమ్స్ అన్నీ కూడా మీషోలోనే తీసుకున్నారు. ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా వచ్చాయి. మీషోలో చాలా వరకు మంచి ఐటమ్సే వస్తాయండి. ఏవో కొన్ని కొన్ని మంచిగా రావు, కానీ మిగతావన్నీ కూడా చాలా మంచిగా వస్తాయి. ఇవన్నీ కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు ఫోటోషూట్ కోసం. మా అమ్మాయి, మా మాయగారు అమ్మాయి, మా మాయగారు అబ్బాయి, మేమందరం కూడా ఇవన్నీ తయారు చేస్తున్నామండి. ఇక్కడ వాడు పడుకున్నప్పుడు ఇవన్నీ చేయగలమని పడుకున్నప్పుడు ఇవన్నీ చేస్తున్నారు. ఇక్కడ మీరందరూ కూడా సంక్రాంతి బాగా జరుపుకున్నారా? ఇప్పుడు అడుగుతున్నాను, ఏమీ అనుకోవద్దండి. నేను ఏ వీడియోస్ పెట్టలేదు కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాను మీ అందరికి కూడా. చాలా రోజులు అయిపోయింది నేను వీడియోస్ పెట్టి. అసలు వీడియోస్ పెట్టడానికి కూడా నాకు కుదరలేదు. అందుకే ఏ వీడియోస్ కూడా పెట్టలేకపోయానండి. ఎప్పుడో కుదిరినప్పుడు షార్ట్సే పెట్టేదాన్ని, కానీ ఏ వీడియోస్ కూడా పెట్టకపోయినా సరే ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నానండి. మీరందరూ కూడా ఈ విధంగా ఆదరించినందుకు అందరికీ పేరు పేరుని కూడా థ్యాంక్స్ అండి. ఇదిగోండి, ఈ విధంగా లాస్ట్కి క్రిస్మస్ ట్రీని ఈ విధంగా రెడీ చేశారు వాళ్ళందరూ కలిసి. చూడండి ఎంత బాగా వచ్చిందో. సేమ్ బయట ట్రీ ఎలా రెడీ చేస్తారు అలానే ఉంది. వాడు పడుకున్నాడు కాబట్టి ఎంత ప్రశాంతంగా దీన్ని రెడీ చేయగలిగారు. లేదంటే వాడు ఉంటూ మాత్రం ఇవన్నీ పీకి పారేస్తుంటాడండి. ట్రీ రెడీ చేయడం అయిపోయింది. ఇంకా ఆ తర్వాత ఏమేమి తయారు చేయాలో నెక్స్ట్ తయారు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇదిగోండి, అక్కడ ఫోటోషూట్లో పెట్టడానికని గిఫ్ట్ని ఏమైనా ఇంట్లో ఉండే డబ్బాలతో గిఫ్ట్ ప్యాకింగ్ చేసి ఈ విధంగా మొత్తాన్ని తయారు చేశారు. వేరు వేరు సైజులో కూడా తయారు చేశారు. సేమ్ గిఫ్ట్లోనే ఉన్నాయి కదండి. ఇవి తయారు చేయడానికి మినిమం 2 days వీళ్ళు అందరు టైం తీసుకున్నారు. చాలా బాగా వచ్చాయండి. సేమ్ గిఫ్ట్ ఐటెం లాగే వచ్చాయి. లోపల బాక్సులు పెట్టి ఈ విధంగా తయారు చేశారు ఇవన్నీ కూడా. ఆ తర్వాత చాక్లెట్స్ని కూడా తయారు చేస్తున్నారు. స్టార్స్ని, చాక్లెట్స్ని ఇవన్నీ కూడా తయారు చేస్తున్నారు. ఇదిగోండి, ఈ విధంగా చాక్లెట్స్ తయారు చేశారు. స్టార్స్ని కూడా తయారు చేసి ఇవన్నీ కూడా ఆ ఫోటోషూట్లో పెట్టడానికి అనేసి రెడీ చేస్తున్నారు. 1 year వరకు కూడా ప్రతి మంత్కి ఫోటోషూట్ చేసేది మౌనిక అంటే మా మాయగారు అమ్మాయి అండి. ఇదిగోండి, లాస్ట్కి ఈ విధంగా వచ్చింది మొత్తం అంతా కలిసి. ట్రీని, గిఫ్ట్ ఐటెంని మొత్తాన్ని కూడా ఈ విధంగా సెట్ చేశారు ఫోటోషూట్ కోసం. చాలా టైం పట్టిందండి ఇదంతా చేయడానికి, కానీ లాస్ట్కి చాలా బాగా వచ్చింది. ఎంత కష్టపడినా సరే లాస్ట్కి బాగా వస్తే సాటిస్ఫై కదా. వాడిని ఇంక రెడీ చేయడమే ఉంది. ఇంకా
ఇవన్నీ రెడీ చేసాక వాడు సరిగ్గా ఉంచుతారో లేదో కూడా డౌటే. ఇదిగోండి వీడి గురించేనండి ఇవన్నీ తయారు చేస్తున్నాం. చాలా అలరండి వీడు. ఇదిగోండి లాస్ట్కి ఈ విధంగా వచ్చింది. లైటింగ్ అన్నీ సెట్ చేశాక చాలా బాగా వచ్చింది కదండి. లైట్స్ అన్నీ కూడా అరేంజ్ చేశారు. వాడిని ఇప్పుడు రెడీ చేస్తుంది వాళ్ళ అమ్మ. వాడిని రెడీ చేశాక అక్కడ కూర్చోబెట్టి ఫోటోషూట్ మొత్తం తీశారండి. ఇదంతా కూడా ఒక బెడ్ మీద అరేంజ్ చేశారు. వాడు కూడా ఫోటోషూట్కి బాగా కోఆపరేట్ చేశాడు. అల్లరి పెడతాడేమో అనుకున్నాం కానీ ఫోటోషూట్కి చాలా బాగా కోఆపరేట్ చేశాడు. ఇదిగోండి ఇంకా వాడు వస్తున్నాడు. వీడి గురించేనండి ఇదంతా కూడా. వాళ్ళ అత్త దగ్గర ఉన్నాడు వాడు. మేమందరం కూడా అక్కడే ఉన్నాం. మా అమ్మ అందరం కూడా అక్కడే ఉన్నామండి. ఈ విధంగా ఫోటోషూట్ మొత్తం జరిగిందండి.